హే గైస్, ఇప్పుడే నేను ఐర్లాండ్లో గేమ్ చేంజర్ మూవీ అయితే చూశాను. సో ఈ సినిమా గురించి ఒక స్మాల్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ట్రస్ట్ మీ గైస్, ఈ మూవీలో ఎటువంటి సీన్లు కానీ లేకపోతే సాంగ్స్ గురించి కానీ ఏది నేను లీక్ చేయను. జస్ట్ నాకు ఏమనిపించిందో చెప్తాను అంతే. సో కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్ గైస్, ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ గురింటే రామచ్చ మచ్చ ఆ సాంగ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో అండ్ జరగండి జరగండి ఆ సాంగ్ కన్నా నాకెందుకో ఫస్ట్ సాంగ్ ఇదే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ స్టోరీ గురించి వస్తే స్టోరీ మొత్తం ప్రిడిక్టబుల్ గైస్. ఇది అంటే మనకి ఓల్డ్ శంకర్ మార్క్ కనపడుతుంది. లైక్ మీరు అపరిచితుల్లో చూసినా కానీ పొలిటికల్ డ్రామాస్ కానీ ఒకే ఒక్కడు పొలిటికల్ డ్రామా చూసినా ఒక వంతు ఆ వైబ్ అయితే కనపడుతుంది. అండ్ దీంట్లో మెయిన్గా పాజిటివ్ చెప్పాలంటే ఈ రామ్ చరణ్ గారి మధ్యను సూర్య గారి మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ సీన్స్ చాలా బాగుంటాయి. సో మోస్ట్లీ సెకండ్ హాఫ్ మొత్తం ఇదే రన్ అవుతుంది, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ గురించి కానీ వీటి గురించి కానీ. రామ్ చరణ్ గారికి ఆల్మోస్ట్ మనం ఒక 3 గెటప్స్లో చూస్తాం వాళ్ళు చెప్పినట్టే. సో 3 గెటప్స్ అన్నీ బాగుంటాయి గైస్. సో ఈ సినిమా అయితే వన్ టైం మస్ట్ వాచబుల్. అండ్ ఫైట్స్ వీటి గురించి చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే సాంగ్స్ వాళ్ళు చెప్పినంత హైప్ అయితే ఉండదు. ఎందుకంటే మనం శంకర్ ఆల్రెడీ ద బెస్ట్ అంతా మనం ప్రీవియస్ మూవీస్లోనే చూసాం. సో ఈ సినిమాలో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసినా మనం ఆల్రెడీ చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ప్లెయిన్గా వెళ్ళండి. ఈ సాంగ్స్ గురించి కూడా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కలెక్టర్గా రామ్ చరణ్ గారు అయితే చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు గైస్. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఒక్కసారి అయితే చూడొచ్చు పక్కా. సో బట్ భారీ హైప్ వాళ్ళు చెప్పినట్టు పెట్టుకోకుండా వెళ్తే మాత్రం సినిమా ఎంజాయ్ చేస్తారు గైస్. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ గైస్. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ స్పేస్ ఐర్లాండ్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.